అండి అందరికీ. మనకి సైకాలజీ న్యూ డ్రాఫ్ట్ కాపీలో మనకి పరిశోధన సాధనాలనేటటువంటివి ఇచ్చారు. పరిశీలన, పరిపృచ్ఛ, సంఘటన రచనా పద్ధతి, పర్యాలోచన పత్రికలు, కథనాలు మరియు వర్ణనలు, ప్రశ్నావళి, బాలల వ్యక్తిగత చరిత్ర, ప్రయోగ పద్ధతి, చర్యాత్మక పరిశోధన, అలాగే బాలల ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి పద్ధతులనమాట ఇవన్నీ. వీటినే మనం బాలల ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులంటారు, లేదా పరిశోధన సాధనాలు అంటారు. మరి ఫస్ట్ వన్ పరిశీలన గురించి ఒకసారి చూద్దాం. పరిశీలన గురించి మనకి కొత్తగా వచ్చినటువంటి బుక్‌లో మనకి ఈ 3 రకాల ఇవున్నాయి. ఒకసారి చూడండి. నిర్వచనాలు. బాలల ప్రవర్తనను అంచనా వేసేటటువంటి సాధనాల్లో పరిశోధన లేదా పరిశీలన అనేటటువంటిది ఒకటి. యంగ్ అనేటటువంటి శాస్త్రవేత్త పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అని చెప్పారు. క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అని చెప్పిన వారు యంగ్. అది గుర్తుపెట్టుకోండి. పరిశీలన అంటే దత్తాంశాల సేకరణ కొరకు ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని విషయాలను పరిశీలించడం. ఉద్దేశపూర్వకంగా పరిశీలించడం అనిన వారు అట్కిన్సన్ అని గుర్తుపెట్టుకోండి. క్రమ పద్ధతిలో అధ్యయనం చేసిన వారు యంగ్ అయితే, ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం అని చెప్పిన వారు అట్కిన్సన్. మరి అట్కిన్సన్ మరియు హామెర్సెలే ఏం చెప్పారంటే, పరిశీలన అనేది క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే పరిశీలకుడు దత్తాంశ సేకరణకు జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగించడమే కాక రకరకాల పాత్రను కూడా పోషించాల్సి ఉంటుంది అని చెప్పిన వారు అట్కిన్సన్, హామెర్సెలే. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది న్యూ సిలబస్ కాబట్టి. ఉపాధ్యాయుడు తాను ఎంచుకున్నటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి సన్నద్ధతతో, ఆసక్తితో, స్పష్టతతో చూసి దత్తాంశంను సేకరించి వాటన్నిటితో అవగాహనతో వ్యాఖ్యానించడాన్ని పరిశీలన అని అంటారు. ఓకే అండి. నెక్స్ట్ పరిశీలనలో రకాలేంటి? సహజ పరిశీలన. సహజ పరిస్థితుల్లో పరిశీలించడాన్ని సహజ పరిశీలన అని అంటారు. పరిశీలించబడేటటువంటి వ్యక్తులకు తాము పరిశీలించబడుతున్నామనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. పిల్లలు ఆడుతున్నప్పుడు పరిశీలించడం అటువంటిదంతా కూడా సహజ పరిశీలన అవుతుందన్నమాట. ఓకేనండి. సో గెసెల్ ఏం చెప్పారంటే, పిల్లల ప్రవర్తనను పరిశీలించుటకు అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే గెసెల్. పిల్లల ప్రవర్తనను పరిశీలించడానికి అబ్జర్వేషన్ డోమ్‌లను రూపొందించిన వారు గెసెల్. ఈ డోమ్ చుట్టూ ఒకే వైపు నుండే చూడగల ఒక తెర అమర్చబడి ఉంటుంది. పరిశీలించేటటువంటి వ్యక్తి లోపల ఉన్న వారికి కనిపించారు. ఈ పరిశీలనలో ఏమి పరిశీలించాలో ముందుగానే రెడీ చేసుకోవాలి. అంటే టేప్ రికార్డ్స్ గానీ, కెమెరా గానీ, వీడియోస్ ఇవన్నీ కూడాను ముందుగానే ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ముందే రెడీ చేసుకొని, ఆ చిన్న తెర అమర్చబడి ఉంటుంది కదా! ఒకవైపే చూడగల. అక్కడ నుంచి ఆ లోపల ఉన్నటువంటి సహజ పరిశీలనని అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ నియంత్రిత లేదా కల్పిత పరిశీలన. నియంత్రిత లేదా కల్పిత పరిశీలన అంటే సహజ సిద్ధమైనటువంటి విషయాన్ని, వాటి స్వభావాన్ని కల్పిత పరిస్థితుల్లో, నియంత్రిత పరిస్థితుల్లో పరిశీలించడమే నియంత్రిత పరిశీలన. ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి విషయమే, కానీ కొంచెం కల్పించి నియంత్రిత పరిస్థితుల్లో పరిశీలిస్తారన్నమాట. ఈ రకమైన పరిశీలన ద్వారా జరిగే అధ్యయనాన్ని ప్రయోగాత్మక అధ్యయనం అని కూడా అంటారు. దీన్నే ప్రయోగాత్మక అధ్యయనం అని అంటారు. నెక్స్ట్ వన్ పరిపృచ్ఛ. బాలలను అధ్యయనానికి దత్తాంశాన్ని సేకరించే సాధనాల్లో పరిపృచ్ఛ ఒకటి. దత్తాంశాన్ని సేకరించే సాధనాలలో పరిపృచ్ఛ ఒకటి. మెకోబై అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, పరిపృచ్ఛను ఒక వ్యక్తి మరొక వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించేటటువంటి పద్ధతే పరిపృచ్ఛ అని చెప్పారు. పరిపృచ్ఛ గురించి చెప్పిన వారు మెకోబై అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. పరిపృచ్ఛ గురించి చెప్పిన వారు మెకోబై. పరిపృచ్ఛలో ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తిని పరిపృచ్ఛకుడని, సమాధానాలు చెప్పేటటువంటి వ్యక్తిని పరిపుచ్చితుడు అని అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించే పద్ధతే పరిపృచ్ఛ అని చెప్పిన వారు మెకోబై. ఓకేనండి. మరి ఇవి 2 రకాలు. సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ. సంరచిత పరిపృచ్ఛ అంటే ఈ పద్ధతిలో పరిపుచ్చకుడు ముందస్తు ప్రణాళికతో ప్రశ్నలు తయారు చేసుకునేది సంరచిత పరిపృచ్ఛ. మరి ముందస్తు ప్రణాళిక ఏమీ లేకుండా చేసే ఇంటర్వ్యూ
అట్లాంటిది ఏమవుతుందంటే అసంరచిత అంటే రచిత అంటే రచించడం, సంరచిత అంటే ముందుగానే రచించేయడం, అంటే ముందుగా ప్రణాళికను రచించడం. అసంరచిత అట్లా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అసంరచిత అంటే ముందుగా ప్రణాళిక ఏమీ రచించడం. ముందుగా ప్రణాళిక లేకుండా ఇంటర్వ్యూ పరిపుచ్చుకుడు చెప్పిన విషయాలు పరిపుచ్చుకుడు ఎవరికి చెప్పడు అనే నమ్మకాన్ని కల్పించి స్నేహపూర్వక వాతావరణంలో సమయానుకూలంగా అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతుంది. అప్పటికప్పుడు జరిగిపోతుంటది అనమాట. ముందస్తు ప్రణాళిక ఏమీ ఉండదు. నెక్స్ట్ వన్, వీటి యొక్క ఉపయోగాలు. పరిపృచ్ఛ యొక్క ఉపయోగాలు ఏంటంటే పరిపుచ్చితుడు నిజాయితీగా ఆన్సర్ చెప్తే విషయ సేకరణ చాలా మంచి పద్ధతి. కానీ వ్యక్తి యొక్క గతానుభవాలను తెలుసుకోవడానికి అనువైనటువంటి పద్ధతి. అలాగే వ్యక్తిలోని అంతర్గత సంబంధాలను అలాగే ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ విషయ నిష్ఠత అనేటటువంటిది ఎక్కువ. విషయ నిష్ఠత ఎక్కువ. మరి సామరస్య వాతావరణం ఏర్పడినప్పుడు భయం వల్ల విషయాలు చెప్పలేకపోవచ్చు కూడా. నెక్స్ట్ వన్, పర్యాలోచన పత్రికలు. పర్యాలోచక పత్రికలు అంటే బాలలు తన సొంత ఆలోచనలు, అనుభవాలు, ఉపాధ్యాయులు పరిశీలించిన అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగించేటటువంటి పుస్తకం ఏదంటే చూడండి, బాలల యొక్క తమ సొంత అనుభవాలను ఉపాధ్యాయులు పరిశీలించినటువంటి అంశాలను నమోదు చేసేందుకు ఉపయోగపడేటటువంటి పుస్తకం. దీనివల్ల పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనానికి, వారికి తెలియని విషయాల వర్గీకరించుకోవడానికి, తద్వారా వారి సంజ్ఞానాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. పిల్లలు నూతన విషయాలు, భావాలను నేర్చుకోవడానికి, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి, భావ వ్యక్తీకరణకు తోడ్పడతాయి. పిల్లలు ప్రతిస్పందనలను ఉపాధ్యాయులు పరిశీలించి తగు సూచనలు చేసినప్పుడు అది వారిలో జ్ఞాన నిర్మాణానికి దారితీస్తుంది. చూడండి, ఆలోచనలు, అనుభూతులు ఇట్లాంటివన్నీ కూడా ఉపాధ్యాయులు పరిశీలించి ఒక దగ్గర నమోదు చేసే పుస్తకమే పర్యాలోచన పత్రికలు. సంఘటన రచనా పద్ధతి అంటే ఒక ప్రత్యేక ప్రవర్తన అంటే సంఘటన రచనా పద్ధతి అంటే ఏదైనా ఒక సంఘటన సమయంలో అంటే పిల్లలు దెబ్బలాడుకోవడం, పిల్లలు ఏడవడం ఇట్లాంటివి ఏవైనా ఒక సంఘటన జరిగినప్పుడు పిల్లల యొక్క ఉద్వేగాలు ఎట్లా ఉన్నాయి, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎట్లా ఉద్వేగాలను కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన ఎట్లా ఉంది, ప్రత్యేకమైన ప్రవర్తనను, ఉద్వేగాలను, సంఘటనలను పరిశీలించి ఒక పరిశీలించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. సో పిల్లల ప్రవర్తనను పరిశీలకుడు నమోదు చేస్తాడు. అంటే ఈ పద్ధతిలో పిల్లల యొక్క పేరు, లింగం, వయస్సు, సంఘటన జరిగిన సమయం, సంఘటనకు పూర్వం పిల్లలు ఏం చేసేవారు, సంఘటనకు కారణం, అలాగే సంఘటనలో పిల్లలు పాల్గొనేటటువంటి విధం ఏంటి, వాళ్ళ యొక్క భాష ఎట్లా ఉందా సంఘటన జరుగుతున్నప్పుడు, ఉద్వేగాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఈ సంఘటన రచన పద్ధతిలో నమోదు చేయడం జరుగుతుంది. పరిశీలించే వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఇందులోనికి రాకూడదు. అంటే అక్కడ జరిగిందే రాయాలి తప్ప ఈ అబ్బాయి ఎట్లాంటోడు కాబట్టే ఇట్లా చేశాడు అట్లా వ్యక్తిగత అభిప్రాయాలు అంటే పరిశీలించే వ్యక్తి యొక్క అభిప్రాయాలు అనేవి అక్కడ రాయకూడదు. సంఘటనకు సంబంధించిన పరిశీలనలు మాత్రమే రాస్తే అది సంఘటన రచనా పద్ధతికి చెందుతుంది. నెక్స్ట్ వర్ణనలు లేదా కథనాలు. వీటిని రూపొందించిన వారు బార్ట్లెట్, మనకు తెలుసు కదా కథనాలు. మరి పిల్లలు యొక్క ప్రవర్తనను, చర్యలను అవి జరిగిన క్రమంలో అవి ఎలా జరిగాయో అలాగే నమోదు చేయడం. ఇది సంఘటన రచనా పద్ధతిలా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనకు పరిమితం కాదు. అన్ని రకాల ప్రవర్తనలు నమోదు చేస్తారు ఇందులో. పిల్లలు ఏం చేస్తున్నారు, తరగతి గదిలో, తరగతి బయట ఇతర పిల్లలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మొదలైన అన్ని అంశాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసేటటువంటి ప్రవర్తన అంచనా వేయడమే వర్ణనలు, కథనాలు అనేది. మరి దీనివల్ల పిల్లలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరణ జరుగుతుంది. ఒక ప్రత్యేక ప్రవర్తనకు పరిమితం కాకుండా అన్ని నమోదు చేయొచ్చు. కానీ పిల్లలందరినీ ఇట్లా గమనించి రాయడం కష్టం కదా, ఇది ఎక్కువ టైం కూడా పడుతుంది. ప్రశ్నావళి, మూర్తిమత్వ అంచనా పరీక్ష మిక్కిలి తరచుగా ఉపయోగించేటటువంటి పద్ధతి. మూర్తిమత్వ అంచనా వేయడానికి మిక్కిలి అంటే ఎక్కువగా ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అంటే ప్రశ్నావళి. గుడ్ మరియు హార్ట్ అనేటటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రశ్నావళి అనే దానికి ప్రశ్నలలో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనిచే స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానాలు రాబట్టేటటువంటి సాధనమే ప్రశ్నావళి. ప్రశ్నలలో రూపొందించినటువంటి పత్రాన్ని ప్రయోజనుచే స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానాలు రాబట్టేటటువంటి సాధనమే ప్రశ్నావళి అని గుడ్ మరియు హార్ట్ అనేటటువంటి వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ఏముంటుందంటే ప్రశ్నావళిలో ప్రశ్నలు ఉంటాయన్నమాట. ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనుచే స్వయంగా పూర్తి చేయించాలి అని చెప్పారనమాట గుడ్ అండ్ హార్ట్. మరి ప్రశ్నావళుల ద్వారా అనేక అంశాలకు చెందిన ప్రశ్నలను సేకరించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట ప్రశ్నావళుల ద్వారా.
అవును, చెప్పలేను, కాదు ఇట్లాంటివన్నీ ప్రత్యామ్నాయాలు అందులో ఉంటాయంట. మరి ప్రశ్నావళులు 2 రకాలు. నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నిర్ధారిత ప్రశ్నావళుల్లో ప్రశ్నకు ఎదురుగా ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల్లో ఒకటి తప్పనిసరిగా ఎన్నుకోవాలి. మరి స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళుల్లో ప్రశ్నకు సమాధానాలు సొంతంగా రాసేందుకు కూడా అవకాశం ఉంటుందంట. సో, ప్రశ్నావళుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు. మరి స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళుల్లోని సమాధానాలను విశ్లేషించడం కొంచెం కష్టమైనటువంటి పని. మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే. ప్రశ్నావళులకి ఉదాహరణ 16 పీఎఫ్ ప్రశ్నావళి. 16 పీఎఫ్ ప్రశ్నావళి ఆర్‌బి కాటిల్ గారు రూపొందించారనమాట. వ్యక్తి చరిత్ర పద్ధతి. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించడాన్నే వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు. అధ్యయన పద్ధతి. వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించడం. దీనినే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఈ బిట్ ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది 2 టైమ్స్ ఇట్లా. బోని మరియు హల్ఫిల్ అనేటటువంటి శాస్త్రవేత్తలు సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి, ఇక్కడ సమస్యాపూరిత విద్యార్థిని తీసుకుంటారండి వ్యక్తి అధ్యయన పద్ధతిలో. ఒక వ్యక్తి యొక్క సమస్యను నివారించడానికి ఉపయోగించబడేటటువంటి పద్ధతే వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పిన వారు బోని మరియు హల్ఫిల్. ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతిని గురించి చెప్పిన వారు బోని మరియు హల్ఫిల్ అని గుర్తుపెట్టుకోండి. వ్యక్తి అధ్యయనంలో 2 దశలుంటాయి. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ. సమస్య నిర్ధారణ దశ అంటే సమస్యను గుర్తించడం, కారణాలు ఏమై ఉంటాయో పరికల్పన చేయడం, డైరీలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ ఇట్లాంటివన్నీ వాటి ద్వారా సమస్యను గుర్తిస్తారు, సేకరిస్తారు. సేకరించిన సమస్యని పరికల్పనలు చేస్తారు. మరి నివారణ దశకొచ్చేసరికి ఇవన్నీ సమస్య నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎలా పరిష్కరిస్తారంటే, పరిష్కార మార్గాలను ఎన్నుకొని నివారణోపాయాలు ఎంతవరకు సఫలీకృతమైనాయో గమనించి, అంతిమ అభిప్రాయాలను వ్యక్తపరిచి సమగ్ర రిపోర్ట్ అనేటటువంటిది తయారు చేయడం జరుగుతుంది. వ్యక్తి అధ్యయనంలో చేయవలసినవేంటంటే విద్యార్థులను సక్రమంగా వ్యక్తి అధ్యయనంలో అధ్యయనం చేయవలసినవి. పాఠశాలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థి గురించి, దొంగతనం చేసేవారి కోసం, దౌర్జన్యం చేసేవారి కోసం, పాఠ్యాంశ అధ్యయనంలో వెనకబడడం, అట్లాగే వ్యాకులత గురించి, అమితంగా సిగ్గుపడడం వారి గురించి, హఠం చేయడం వారి గురించి, ఇట్లా వ్యక్తి అధ్యయనంలో అధ్యయనం చేయవచ్చనమాట. వీటన్నింటి అంశాల గురించి కూడా అధ్యయనం చేయవచ్చు. నిర్ధారణ మాపని అంటే రేటింగ్ స్కేల్. బాలల లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటిదే నిర్ధారణ మాపని. లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది. వ్యక్తులలో నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత, సహకార భావం, నమ్మకం మొదలైన లక్షణాంశాలను మాపనం చేయడానికి ఉపయోగపడేది. వ్యక్తులలో నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత, సహకార భావం, నమ్మకం. ఇట్లాంటి లక్షణాంశాలను మాపనం చేయడానికి ఉపయోగపడేదే నిర్ధారణ మాపని. 5 లేదా 7 బిందువుల స్కేలు ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. 5 లేదా 7 బిందువుల స్కేల్ ఆధారంగా. మరి ఈ బిందువు మధ్యలో తటస్థ వర్ణన అనేటటువంటిది ఉంటుంది. ఈ స్కేలులో తటస్థం అనేది ఉండి ఒకవైపు చూడండి. మరి ధనాత్మక వర్ణనలు అనేటటువంటి ఆరోహణ క్రమంలోను, రుణాత్మక వర్ణనలు అనేవి అవరోహణ క్రమంలో ఉంటాయి. మధ్యలో తటస్థం ఉంటుంది. ఇటు అంగీకరించను, పూర్తిగా అంగీకరించను, అంగీకరిస్తాను, పూర్తిగా అంగీకరిస్తాను, ఇట్లా ఉంటాయన్నమాట. సో, ఈ బిందువులు అనేటటువంటివి ఉంటాయి. ఇట్లా 5 గాని, 7 గాని స్కేల్ ఉంటుంది. నిర్ధారణ మాపని మరియు స్వీయ నిర్ధారణ మాపని ఇవి 2 రకాలు. స్వీయ నిర్ధారణ మాపని అలాగే ఇతరులు మాపనం చేసేవి. స్వీయ నిర్ధారణ మాపని మరియు ఇతరులు మాపనం చేసేవి. అయితే స్వీయ నిర్ధారణ మాపని ప్రయోజ్యులు స్వయంగా ప్రత్యామ్నాయాలను ఎంచుకొని టిక్ చేస్తారన్నమాట. ప్రయోజ్యులు నిజాయితీగా ఉంటేనే ఇది ఉపయుక్తం. మరి మానసిక రోగులు, నిరక్షరాస్యులు, చిన్నపిల్లలకి వీటిని ఉపయోగించడం. అలాగే ఇతరులు మాపనం చేసేటటువంటివి నిర్ధారణ మాపనలు ఎట్లా ఉంటాయంటే ప్రయోజ్యులలో లక్షణాంశాలను ఇతరులు గుర్తిస్తారు. ఇక్కడ వస్తునిష్టత అనేటటువంటిది అధికంగా ఉంటుంది. మరి హాలో ప్రభావం ఉండొచ్చు, ఔదార్య లోపం ఉండవచ్చు, కేంద్ర స్థానపు లోపం అనేటటువంటివి వంటి లోపాలకి అవకాశం ఎక్కువ. హాలో ప్రభావం అంటే ఉపాధ్యాయునికి అంతకుముందు ఆ వ్యక్తి పైన పాజిటివ్ ఒపీనియన్ ఉందనుకోండి, పాజిటివ్ గాను, నెగెటివ్ ఒపీనియన్ ఉంటే నెగెటివ్ గాను అట్లా గుర్తించేస్తారు. ఔదార్య లోపం అంటే దాన, దయ ఇట్లాంటివి. కేంద్ర స్థానపు లోపం. ఏదో పోనీలే మరీ నెగెటివ్ వేయకూడదేమో, మరీ పాజిటివ్ వేయకూడదేమో, పోనీ యావరేజ్ ఏసేద్దామని అన్నింటికి యావరేజ్ అని పెట్టేయడం. ఇట్లా కేంద్ర స్థానపు లోపం అంటారు. ఇట్లా వంటి లోపాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా మాపనం చేయాలంటే ఈ 2 నిర్ధారణ మాపనలు అనేటటువంటివి ఉపయోగించాలి. నెక్స్ట్ నిర్ధారణ మాపనలకు ఉదాహరణ ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేలు, ద పెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేలు, విటన్బర్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేలు. ఇవన్నీ కూడా నిర్ధారణ మాపనలు.
ద విన్లాండ్, ద పెల్స్ పేరెంట్, బిటెన్ బర్న్. ఇట్లా ఏవైనా ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చివర స్కేల్ అని వస్తుంది. మెచ్యూరిటీ స్కేలు, బిహేవియరల్ స్కేలు, రేటింగ్ స్కేల్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.